పిల్లల యొక్క గురువుగారైన అజయ్ కుమార్ గారి కోసం తెలుసుకుందాం. కూచిపూడి నాట్య సాంప్రదాయంలో రూపానురూప ప్రక్రియ విశిష్టమైనది, ప్రత్యేకమైనది. పురుషుడు స్త్రీ వేషము ధరించి నర్తించును రూపానురూపం అంటారు. కూచిపూడి సాంప్రదాయంలో ఎందరో ప్రముఖులు స్త్రీ వేషమును నర్తించి ఖ్యాతి పొందినారు. వారిలో ఈ తరమునకు చెందిన అజయ్ కుమార్ ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నారు. అజయ్ కుమార్ గారు తన 4వ ఏటనే నాట్య శిక్షణ పిండి గారైన శ్రీమతి లక్ష్మీదేవి గారి వద్ద ప్రారంభించి ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు గారి వద్ద డిప్లొమా పూర్తి చేశారు. తర్వాత కళారత్న డాక్టర్ కేవి సత్యనారాయణ గారి వద్ద శిష్యరికం చేసి స్త్రీ వేషమునకు మరిన్ని మెరుగులు దిద్దుకొనెను. కేవి సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో హంసధ్వని కూచిపూడి నృత్యాలయమును స్థాపించి ఎందరో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ సుమారు 15 నృత్య రూపకళను రూపొందించి దేశ నలుమూలనే కాకుండా అమెరికా, లండన్, దుబాయ్, శ్రీలంక, మలేషియా, మస్కట్ వంటి విదేశాలలో కూడా తన బృందముతో ప్రదర్శనలు ఇచ్చారు. సో అండమాన్ నృత్య వైభవం, నిషాగంధి, గోల్కొండ ఉత్సవం, హంపి ఉత్సవం, విశాఖ ఉత్సవం, పూరి బీచ్ ఉత్సవం, కరవేల నృత్య ఉత్సవం, కళాపేడ నృత్య ఉత్సవం, సంగీత నాటక అకాడమీ నిర్వహణలో ఔరంగాబాద్, లక్నో, ఉజ్జయిని కూచిపూడి ప్రదర్శనలు, సిలికాన్ ఆంధ్ర నిర్వహణలో అమెరికాలో ప్రదర్శనలు, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రసంగపూర్వక ప్రదర్శనలు ముఖ్యమైనవి. సో తల్లిగారైన శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, భార్య శ్రీమతి శ్రీ కృష్ణప్రియ సహకారంతో తన పుత్రిక చిరంజీవి అభినయ కార్తిక కూడా శిక్షణ ఇస్తూ కూచిపూడి నాట్య సాంప్రదాయం రూప ప్రక్రియను ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న అజయ్ కుమార్ గారి ఆశయాన్ని ప్రోత్సహిద్దాము, ఆశీర్వదిద్దాము. ఒకసారి ఆ గురువు గారికి గట్టిగా చప్పట్లు కొడదాము. వస్తున్నారు హంసధ్వని కూచిపూడి నృత్యాలయం విజయవాడచే కూచిపూడి నృత్యం వాళ్ళు వస్తున్నారు మనందరిని అలరించడానికి. ఆ చిన్నారులందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ హంసధ్వని కూచిపూడి నృత్యాలయం. మరి నృత్యం చేయడానికి ఇచ్చేసిన వారు నరసింహ గారు, ఉషా, భావన, భవిష్య, భువన. ఆల్ ద బెస్ట్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड
गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్నారులందరికీ. సో చక్కని గణనాయకుడి పాటతో మనందరికీ ఎంతో అలరించిన చిన్నారులను మరొకసారి మన చప్పట్లతో ప్రోత్సహిద్దాం. విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గణనాయకుడు. కానీ మన ధ్యానంలో ఏం చెప్తారంటే మన లోపలే అన్నీ ఉన్నాయి. విజయాలు మన లోపలే ఉన్నాయి, విజ్ఞానం మన లోపల ఉన్నాయి, ఘనాలు మన లోపలే ఉన్నాయి, అన్నీ మన లోపలే ఉన్నాయి. జయాలు సాధించాలన్నా మీరు ధ్యానం చేసి మీ ఆత్మశక్తితో సాధించవచ్చు. అపజయాలు సాధించాలన్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంది. సో మరి ధ్యానం ద్వారా, సంగీతం ద్వారా, నృత్యం ద్వారా, ఈ కళల ద్వారా మనం ఎంతో సాధించవచ్చు. సో అందుకనే మన ఈ యొక్క ఆనంద బ్రహ్మ వార్షికోత్సవాలు ఏటేటా చేస్తూ దాంట్లో పెద్దపీట వేస్తున్నారు ఈ యొక్క నృత్యానికి, సంగీతానికి. మరి 10వ వార్షికోత్సవాన్ని ఇంత అద్భుతంగా, ఇంత అంగరంగ వైభవంగా మరి జరుపుకుంటున్నామంటే ఎంతోమంది ధ్యానులు వారి యొక్క శక్తి ఈ యొక్క కార్యక్రమంలో ఉంది కాబట్టి. సో మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మన గణపతికి, మన లోపల ఉన్న గణపతికి గట్టిగా చప్పట్లు కొడదాం.